సాధారణంగా ఎవరైనా యువరాణిని ఒక్కసారైనా చూడాలని ఆమెతో ఫోటో దిగాలని భావిస్తూ ఉంటారు. మరికొందరైతే ఆమెతో మాట్లాడే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తారు. కానీ స్పెయిన్కు చెందిన ఓ కుర్రాడు మాత్రం అందుకు భిన్నం. గవి అనే స్పెయిన్కు సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాడు. తన ఆటతో అంతకుముందే ఫేమస్ అయిపోయిన ఈ ప్లేయర్ తాజాగా మరో విషయంలో చర్చనీయాంశంగా మారాడు. ఇంగ్లాండ్ను ఓడించి స్పెయిన్ 2024 యూరో కప్ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో మిడ్ఫీల్డర్ గవి కీలక పాత్ర పోషించాడు. 20 ఏళ్ల వయసున్న గవి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఇక తమ జట్టు చరిత్రాత్మక విజయం సాధించడం పట్ల స్పెయిన్ రాజకుటుంబం ఆటగాళ్లందరికీ విందు ఇచ్చింది. ఇందులో ఇతర ఆటగాళ్లతో పాటు గవి కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో స్పెయిన్ యువరాణి లియోనర్ పాల్గొన్నారు. వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుకుంటున్న ఫోటో, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. గవిపై యువరాణి లియోనర్ మనసు పారేసుకున్నట్లు అంతర్జాతీయ వార్తలు, కథనాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో లియోనర్ గవికి ప్రపోజ్ చేశారని వెల్లడించారు. గవి స్థానంలో ఎవరున్నా ఎగిరి గంతేసి మరీ ప్రపోజల్కు ఒప్పుకునేవారేమో, కానీ అతడు మాత్రం అలా చేయలేదు. యువరాణి లవ్ ప్రపోజల్ను గవి తిరస్కరించినట్లు సమాచారం వచ్చింది. ఇక ఇటీవల లాలిగా కప్లో స్పెయిన్ జట్టు విజయం సాధించిన తర్వాత గవి తన ప్రియురాలిని ప్రపంచానికి పరిచయం చేశాడు. 22 ఏళ్ల వయసున్న ఆనా షిలియోతో కలిసి మైదానంలో అతడు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. దీనితో తన ప్రేయసి ఈమెనే అని ప్రపంచానికి తెలియజేసినట్లు అయింది. కానీ తన ప్రేమపై అతడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంపై గమనార్హం. కానీ తన ప్రేయసితో కలిసి మైదానంలో ఫోటో దిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు గవి. గవి లవర్ ఫ్యాషన్ డిజైనర్ అని సమాచారం. ఆమెకు ఇన్స్టాలో 2.70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఏది ఏమైనా యువరాణి ప్రపోజల్ను గవి తిరస్కరించాడనే వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉంటే నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. బ్రో, లైఫ్లో ఒక్కసారైనా ఈ విషయంపై ఫీల్ అవుతావు, ఇంత అందగత్తును ఎలా కాదనుకుంటావు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిజమైన ప్రేమికుడు అని అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.